తన ఇంట్లో జరిగే ఒక శుభకార్యం కోసం చదువుకోవాల్సిన పిల్లలను పట్టుకుని వెళ్లి ఫర్నిచర్ మోయించాడు ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. పని పూర్తయ్యాక వారిని సురక్షితంగా పంపించాల్సింది పోయి ఒక పాసెంజర్ ఆటోలో ఎక్కించి పంపించాడు. మార్గ మధ్యలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు ఆటో నుంచి జారి పడిపోతున్నా డ్రైవర్ కనీసం పట్టించుకోకుండా ఆటోను పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని తీవ్ర గాయాలతో మృతి చెందింది. బిడ్డ ప్రాణం పోవడానికి కారణమైన ప్రిన్సిపల్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. కామారెడ్డిలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. కామారెడ్డిలో ఆ ప్రిన్సిపల్ తన ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి విద్యార్థులను తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఒక పాసెంజర్ ఆటోలో ఆ విద్యార్థిని పంపించేశాడు. చూడండి ఒకసారి, అదిగో ఆటో వెళ్ళిపోతూ ఉంది, ఒక విద్యార్థిని కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన చిన్నారి పక్కకు వచ్చి చూస్తుంది. అదిగో రెండో చిన్నారి, మూడో చిన్నారి, ముగ్గురు చిన్నారులు కింద పడిపోయిన ఆటో ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. కనీసం ఆటో ఆగలేదు. అక్కడ ముగ్గురు కనబడుతూ ఉన్నారు, వాళ్ళు కింద పడిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మరో విద్యార్థి కింద పడిపోయారు. చూడండి ఒకసారి, మరో విద్యార్థిని కింద పడిపోయారు. ఇలా వరుసగా ఆటోలో నుంచి విద్యార్థులు కింద పడిపోతున్నా కనీసం సోయలేని ఆ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. కనీసం ఆ ప్రిన్సిపల్ చేసిన తప్పులేంటి ఒకసారి మీకు చెప్తాను. ఒకటి, విద్యార్థులను తన సొంత అవసరాల కోసం ఇంటికి తీసుకువెళ్ళడం తప్పు. ఆ తప్పు చేసిన తర్వాత కనీసం వాళ్ళకి క్షేమంగా తిరిగి పంపించకుండా ఒక ఆటోలో పంపించేయడం ఇంకో తప్పు. పోనీ అలా పంపించేటప్పుడు ఒక సెక్యూరిటీని ఇచ్చి పంపించకుండా కేవలం ఆటో డ్రైవర్ మాత్రమే వదిలేసి ఆటో డ్రైవర్కి వాళ్ళని వదిలేసి పంపించడం ఇంకొక తప్పు. ఇన్ని తప్పులు ఆ ప్రిన్సిపల్ చేశాడు. చూడండి ఒకసారి, అదిగో విద్యార్థులు కింద పడిపోయారు. వరుసగా ఇక్కడ ముందు ఆ చెట్టు అడ్డు వచ్చింది కదా కొమ్మలు, అక్కడ విద్యార్థులు ముగ్గురు పడిపోయారు. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత మరికొంతమంది విద్యార్థులు పడిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు విద్యార్థులు పడిపోతూ ఉన్న ఆ డ్రైవర్ కనీసం సోయి లేకుండా వెహికల్ని పోనిచ్చాడు. అక్కడ పడిపోయిన ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పని పూర్తయిన తర్వాత ఇంటికి పంపించాల్సినటువంటి ఆ ప్రిన్సిపల్ ఆటోలో పంపించడంతో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోయారు. దీంతో ఒక 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థిని కింద పడిపోయి తీవ్ర గాయాల పాలైంది. తీవ్ర గాయాలతో ఆ బిడ్డ మృతి చెందడంతో కుటుంబ చూడండి, అదిగో రైట్ సైడ్ నుంచి ఆ విద్యార్థిని కింద పడిపోయింది. ఫస్ట్ విద్యార్థిని అక్కడ పడిపోయింది. పడిపోయిన తర్వాత చూడండి ఒకసారి, ఆటో కనీసం ఆ డ్రైవర్కి ఏమాత్రం సోయలేదు. మరి తాగున్నాడో నిద్రపోతూ ఉన్నాడో చూడండి, అదిగో ఆ విద్యార్థిని లేచి పక్కకు నడుచుకుంటూ వచ్చింది. అదిగో పాపం లేపడానికి అక్కడ నుంచి చూసారా, ఒక ఇద్దరు పరుగున వచ్చారు. అందులో పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇద్దరు పరుగున వచ్చారు. ఆ వెహికల్ అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత ఎల్లో బాక్స్లో చూడండి ఒకసారి, ఆ ఫ్రీజ్ అయిన చోట ఎల్లో బాక్స్లో చూడండి, మరో విద్యార్థిని కింద పడిపోయింది. ఆ విద్యార్థిని అక్కడ కింద పడిపోయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్ ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. చూడండి, అది ఆ అమ్మాయి పరిగెడుతుంది. ఆ పాప ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళింది అంటే అక్కడ పడిపోయిన విద్యార్థిని లేపటానికి ఆ అమ్మాయి ముందుకు పరుగున వెళ్ళింది. ఒక విద్యార్థి కింద పడిపోయిన వెంటనే ఆ పక్కనే ఉన్న ఆ విద్యార్థిని లేపటానికి వచ్చింది. తనను లేపి అడుగుతున్న సమయంలో అదే ఆటోలో నుంచి మరో విద్యార్థిని కింద పడిపోయింది. వస్తువులు అనుకుంటున్నారా అందులో ఉన్నది మనుషులు అనుకున్నాడో ఆటో డ్రైవర్? తను ఇంటికి తీసుకెళ్ళింది కూలీలు అనుకున్నాడా, చదువుకునే విద్యార్థులు అనుకున్నాడా ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్? ఆటో డ్రైవర్కి కనీసం సోయిండు పోనిస్తూ ఉన్నాడా, తాగున్నాడా? కనీసం ఆటో ఎన్ని గంటలకు పంపించాడు, అతనికి నిద్రమత్తులో ఉన్నాడా, తాగున్నాడా అనే ఇంగిత జ్ఞానం కూడా పరిశీలించకుండా ఆ ప్రిన్సిపల్ ఆ విద్యార్థులను అందులో ఎక్కి పంపించేశాడు. ఆ ప్రిన్సిపల్కి సోయి లేదు, ఆ ప్రిన్సిపల్కి మతి లేదు, ఈ ఆటో నడుపుతున్న డ్రైవర్కి అసలు సోయి లేదు. దీంతో ఒక నిండు ప్రాణం పోవటానికి కారణమైన ఆ ఆటో డ్రైవర్ అంతకంటే ముందు ఆ స్కూల్ ప్రిన్సిపల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో పడిపోయింది. ఆటోలో నుంచి ఒక విద్యార్థిని కింద పడిపోవడంతో ఆల్రెడీ ముందు పడిపోయిన విద్యార్థిని పైకి లేపి ఆమె ఎలా ఉందో అడిగిన మరో అమ్మాయి పరుగున అక్కడికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఆ పడిపోయిన అమ్మాయిని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. పాపం తను లేవలేనట్టుగా కనిపిస్తుంది. ఇదిగో చూడండి ఒకసారి, అదిగో ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి ఒకసారి. ఆ ఆటోలో నుంచి ఒక్కసారిగా ఆ అమ్మాయి కింద పడిపోయింది.
కింద పడిపోయినా కనీసం ఆపకుండా పోనిచ్చాడు. పోనివ్వడంతో కొంచెం దూరం చూడండి ఒకసారి, పడిపోయిన తర్వాత అదిగో ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయిన తర్వాత కొంచెం దూరం ఈడ్చుకుని వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఆ పడిపోయిన తర్వాత ఆ ఫోర్స్కి కొంచెం ముందుకు వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. ఆటో వెళ్ళిన తర్వాత ఆమె లేచి అలా కొంచెం పక్కకి నడిచొచ్చే ప్రయత్నం చేసింది. ఆ పక్క నుంచి అదిగో ఇంకో ఇద్దరు పరుగున వచ్చారు. ఆ పడిపోయిన అమ్మాయి దగ్గరికి ఇద్దరు పరుగున వచ్చారు. ఈ లోపే ఆ అమ్మాయి లేచింది, పాపం ఏడుస్తూ ఉంది. అలా అనుకునే లోపు ఇదే ఒక షాకింగ్ ఘటన అనుకునే లోపు మరో షాకింగ్ ఘటన 2-3 సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. ఆటో ముందుకు వెళ్ళేటప్పుడు అదిగో కొంచెం ఆ రోడ్డు కొంచెం నొక్కినట్టుగా కనబడుతుంది కదా కార్నర్లో, అక్కడ ఇంకొక అమ్మాయి పడిపోయింది. ఇంకొక అమ్మాయి పడిపోయి అలాగే ఉండిపోయింది. వెంటనే ఆమె లేపటానికి ఇక్కడ నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలు పరుగున వెళ్ళారు. అక్కడే ఉన్న మరొకరు కూడా పరుగున అక్కడికి వచ్చారు. ఇవన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పాపం ఆ అమ్మాయి లెగలేకపోతుంది. మూడో అమ్మాయి పడిపోయింది. చూసారు ఒకసారి, ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా పరుగున వచ్చి అమ్మాయిని లేపే ప్రయత్నం చేశారు. కానీ ఈ పడిపోవడంలో అందరికీ గాయాలయ్యాయి. 8వ తరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థినికి ఇంకా తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆ విద్యార్థిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాపం ఆ తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఒక్కసారి ఆలోచించగలరా? ఏ ఫంక్షన్కి ఏ కార్యక్రమానికి తమ బిడ్డను అలా రెడీ చేశారో ఇప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఇంకా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. 8వ తరగతి చదువుతున్న తమ బిడ్డను ఇలా ప్రిన్సిపల్, ఆటో డ్రైవర్ ఇద్దరి నిర్లక్ష్యం పొట్టను పెట్టుకుంది అని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఒకసారి ఆ చనిపోయిన అమ్మాయి ఫోటోగ్రఫీని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తమ బిడ్డను అందంగా అలంకరించుకున్నారు. ఎంతో ఉన్నత చదువులు చదివి ఎంతో ప్రయోజకురాలు అవుతుంది తమ బిడ్డ అని అనుకున్నారు. కానీ కేవలం ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ ఇలా కానరాని లోకాలకు వెళ్ళిపోతుంది అని అనుకోలేదు. సమయం కూడా ఎంత అవుతుందో ఒకసారి మనం చూడాలి. సరిగ్గా అదిగో చూడండి ఒకసారి సమయం 7:41 సమయం అవుతుంది. 7:41 సమయం అవుతుంది. ఆ సమయంలో అంత రాత్రి వేళలో ప్రిన్సిపల్కి కనీసం బుద్ధుందా? వాళ్ళు నీ ఇంట్లో పనిచేసే పార్లర్లు అనుకున్నావా? ప్రిన్సిపల్ నిన్నే అడుగుతుంటా, వాళ్ళు నీ ఇంట్లో పనిచేసే పార్లర్లు అనుకున్నావా? చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను అనుకున్నావా? కనీసం బుద్ధుందా? నీ ఇంట్లో పని చేయడానికి చదువుకునే ఆడపిల్లల ఇంటికి తీసుకుని వెళ్తావా ప్రిన్సిపల్? నీకు ఉద్యోగం చేసే అర్హత లేదు. ఇంకా అడిగితే నీకు బతికే అర్హత లేదు. అక్కడికి వచ్చిన విద్యార్థులు నీ పనులుగా భావిస్తావా ప్రిన్సిపల్? నీకు జీతం దండగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి నీకు నెల జీతం ఇస్తుంటే తినదరగకుండా నీ ఇంట్లో పని చేయడానికి విద్యార్థులను తీసుకుని వెళ్తావా మిస్టర్ ప్రిన్సిపల్? తీసుకుని వెళ్ళి నీ వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేస్తావా? తాగున్నాడో నిద్రమత్తులో ఉన్నాడో ఆ వచ్చినాడు ఎవడో ఎలాంటోడో తెలుసుకోకుండా ఒక ఆటో ఎక్కించి వాళ్ళని పంపించేస్తావా మిస్టర్ ప్రిన్సిపల్? కనీసం నీ కుటుంబ సభ్యులనైనా ఇచ్చి పంపించలేవా? అంత ఫంక్షన్ జరుపుకున్న నువ్వు వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు కారులో పంపించలేవా? వాళ్ళు ఏమనుకున్నా, కోళ్ల ఫారంలో పెరిగే కోళ్ళు అనుకున్నావా? షాపుల్లో ఉండే వస్తువులు అనుకున్నావా మిస్టర్ ప్రిన్సిపల్? ఆ చనిపోయిన అమ్మాయి ప్రాణానికి ఎవడు సమాధానం చెప్తాడు? కనీసం విద్యాశాఖ అధికారులు పట్టించుకోరా? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రిన్సిపల్, చనిపోయిన అమ్మాయి మరణానికి నువ్వే కారణం, ఏం సమాధానం చెప్తావు? నీకు యావజ్జీవ శిక్ష వేయాల్సిన అవసరం ఉంది మిస్టర్ ప్రిన్సిపల్. నీ ఇంట్లో ఫంక్షన్కి విద్యార్థులను తీసుకుని వెళ్ళి ఆ చిన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఎలా ఏడుస్తున్నారో తెలుసా నీకు? ఈరోజు దేశం మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే పనికి మాలిన ఉద్యోగం చేస్తూ నీకు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపానికి ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్సులతో నువ్వు శాలరీస్ తీసుకుంటూ నీ ఇంట్లో పనికి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి, అరే నేటి పౌరులు నేటి బాలలు రేపటి పౌరులు ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంది, వాళ్ళు బాగా చదువుకుని ఎంతో ఉన్నత స్థానానికి నీలాగా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని బహుశా ఆ పిల్లల తల్లిదండ్రులు అనుకుని ఉంటారు. కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? అక్కడ చదువుకునే పిల్లలు నీ ఇంటి పార్లర్లు అనుకున్నావా మిస్టర్ ప్రిన్సిపల్? సమాధానం చెప్పాలి నువ్వు. చూడండి ఒకసారి, అదిగో పోలీసులు ఇప్పుడు వచ్చి కేసు నమోదు చేయొచ్చు, ప్రిన్సిపల్ లోపలికి తొయ్యొచ్చు, ప్రిన్సిపల్ లోపలికి కటకటాల వెనక తొయ్యొచ్చు. కానీ చనిపోయిన పాప ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు? ఇక ఆటో డ్రైవర్ నీకు నిద్ర వచ్చిండుంటే పడుకోవాల్సింది. ఆ పనికి మారిన ప్రిన్సిపల్ నీ ఆటోని ఎక్కించి పంపిస్తే పిల్లల్ని ఎలా తీసుకెళ్ళావు? అంత రాత్రి 7:41 సమయం అవుతుంది. అందులో ఆడపిల్లలు వెళుతూ ఉంటే
కనీసం ఒక సెక్యూరిటీ నుంచి పంపించాలి అనో లేదో అసలు తీసుకువెళ్ళడమే తప్పు. నేను సెక్యూరిటీ నుంచి పంపించాలి ఎందుకు అంటున్నానంటే తీసుకుని వెళ్ళాడు, తీసుకుని వెళ్ళిన దానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పంపించేటప్పుడైనా నీ ఇంటికి వచ్చినటువంటి కార్లలోనో దేనిలోనో సెక్యూరిటీగా పంపించలేకపోయావా? ఆ వచ్చినోడు నిద్రలో ఉన్నాడో తాగున్నాడో కనీసం సోయలేదు వాడికి, కనీసం బిడ్డలు పడిపోతూ ఉంటే పట్టించుకోకుండా ఆటోని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వచ్చినోడు ఎవడో కూడా తెలుసుకోకుండా ఆటోలో ఎలా పంపించావు మిస్టర్ ప్రిన్సిపల్? చూడండి ఒకసారి ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దులకి విధంగా ఉందో ఆ చదువుల తల్లి, ఆ చిన్నారిని చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ ఫోటోను చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? తమ బిడ్డ విగత జీవిగా పడి ఉందే, ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తట్టుకోగలరా? ప్రిన్సిపల్, నీ మానానికి నువ్వు అందంగా ఆనందంగా ఒక సంబరాన్ని నీ ఇంట్లో చేసుకొని ఆ పిల్లల్ని పని చేయడానికి నీ ఇంటికి తీసుకెళ్ళి పంపించేస్తావా? ఇలా ఒక ఆటోలో ఇచ్చి పంపించేస్తావా రాత్రి సమయంలో? సో ఈ ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న సంగీత్ అనే విద్యార్థి చూడండి ఒకసారి తీవ్ర గాయాలు పాలైంది. ఆ చిన్నారి కింద పడిపోయిన వెంటనే ఎంత విలవిల్లాడు ఉంటుందో కదా, ఆ గాయాల పాలైన చిన్నార సమయంలో ఎంత విలవిల్లాడు ఉంటుందో కదా. అరే బుక్స్ తీసుకుని చదువుకుని ఒక పెన్ చేతో పట్టుకుని రాయాల్సినటువంటి ఆ చిన్ని చేతుల గాయాలతో ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో కదా. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి రాజేష్తో మనం మాట్లాడదాం. రాజేష్, ఆ ప్రిన్సిపల్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? అసలు ఆటో డ్రైవర్ తాగున్నాడా, నిద్రమత్తులో ఉన్నాడా? రైట్, మా ప్రతినిధి రాజేష్తో మరికొద్దిసేపట్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడండి ఒకసారి, అదిగో రైట్ సైడ్లో ఎంతమందిని ఎక్కించాడో కూడా తెలియాలి, ఆటోలో ఎంతమందిని ఎక్కించాడో కూడా తెలియాలి. అరే రాత్రి సమయంలో ప్రిన్సిపల్ అలా పంపించినప్పుడు ఒక సెక్యూరిటీని ఇచ్చి పంపించాలి. బహుశా అది మనుషులెక్కే ఆటోనే, ఎస్ మనుషులెక్కే 7 సీటర్ ఆటో లాగా కనిపిస్తూ ఉంది. సో ఈ ఆటో డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందు ప్రిన్సిపల్కి యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. ప్రిన్సిపల్ని జాబ్ నుంచి తీసి పడేసి డిస్మిస్ చేసి ఆ ప్రిన్సిపల్ యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ప్రిన్సిపల్ ఆస్తులు జప్తు చేసి ఈ బలైపోయిన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా కాదు. 8వ తరగతి చదువుతున్న తమ బిడ్డ ఈరోజు విగత జీవిగా పడి ఉంటే, ఆ బిడ్డ ముందు కూర్చుని ఆ తల్లిదండ్రులు రోధిస్తూ ఉంటే కనీసం ఓదార్చడం కూడా ఎవరితరం కావడం లేదు ఆ తల్లిదండ్రులను. సో ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, అది ఎంత దారుణమైన ఘటన చూసారా? ఏమంటారు దీన్ని? తోలు మందం అంటారు. తోలు మందం ప్రిన్సిపల్, తోలు మందం ప్రిన్సిపల్. ఆ స్కూల్లో చదువుకునే విద్యార్థులను, పైగా ఎక్కడ అనుకుంటున్నారు? అది ఈ ఘటన జరిగింది ఎక్కడ అనుకుంటున్నారు? గురుకులంలో. ఆ గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలి, ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి గురుకుల ప్రిన్సిపల్ వెట్టి చాకరీ చేయించుకోవటానికి ఇంటికి